హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 25. మరి ఈ వీడియోలో ఏముండబోతోంది, ఏం జరగబోతోందో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఫ్రెండ్స్, అందరూ ఏమంటున్నారంటే తరుణ్య వాళ్ళ అత్తకి ఏం జరగద్దు అని అంటున్నారు. మీకు ముందే చెప్పాను కదా దోస్తులు, ఈ స్టోరీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఆధారంగా తీసుకొని చేయబడింది. స్టోరీని అలా ఇలా మార్చలేం దోస్తులు. మీకు తెలియడానికే దోస్తులు, ఈ కథ ఇంకా ఈ కథలోని క్యారెక్టర్స్ మన రియల్ లైఫ్లో ఇప్పటి పరిస్థితుల్లో ఎలా ఉన్నారో మీకు తెలియడానికి మా ఈ చిన్ని ప్రయత్నం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అగో అమ్మ, సార్ తోటి మాట్లాడాలంటివి కదా, డాక్టర్ లేనప్పుడు ఈసారి చూసుకుంటాడు, మాట్లాడు. సారు, చెప్పమ్మా, ఏమైంది? అయితే సారు మా అక్క కండు తిరిగి కింద పడ్డదని వచ్చామిడికి. అయితే మెదట్లేమో గడ్డ అయిందట. ఆహా, ఇక డాక్టర్ సాబ్ ఏమో స్కానింగ్ తీయాలని చెప్పిండు. ఇక పైసలు జమ చేసుకొని అన్నాడు. ఇవాళ పైసలు జమ అయినాయి. ఇక మేము స్కానింగ్ చేపించి తర్వాత ఏం చెప్తాడో మరి డాక్టర్ సాబు. ఇక సాబు చెప్పినట్టు వినాలి. అయితే ఇలా సార్ లేడు కదమ్మా, రేపు వస్తాడు. నీకు స్కానింగ్ కావాలంటే నేను తీపిస్తా. అయితే సారు, మేము ఈ స్కానింగ్ ఇవన్నీ మొదలు పెట్టే ముందు మా ఇంటి దేవుడికి మొక్కుకుందామని. ఇంటి దేవుడికి మొక్కుతారా? హలో, ఒక్క నిమిషం ఆగమ్మా. హలో రఘు, కోమాలకు పోయిందని చెప్పకమ్మా. సరే సరే. చెప్పేసి చెప్పమ్మా, ఏమో అంటున్నావు ఇంటి దేవుడు అని. అయితే ఇవన్నీ మొదలు పెట్టే ముందు మా ఇంటి దేవునికి ఒకసారి చేసుకొని మొక్కి ఇవాళ సాయంత్రం వరకు మళ్ళీ తీసుకొద్దాం అనుకుంటానా. సాయంత్రంకి ఎత్తారా స్కానింగ్? మా వేస్తారు. మరి మేము ఇంటికి పోయేస్తాం. పోయిరాండ్రి, ఎవరద్దంటారు. పేషెంట్ని తీసుకొని పోతారట సారు. పోయి మొక్కి ఇంత తీర్థం తీపించుకొని వస్తాం. ఇక సరే, ఇక సాయంత్రం వరకు రాండ్రి, సాయంత్రం మా తీపిస్తా స్కానింగ్. రేపైతే డాక్టర్ సాబ్ వస్తాడు. ఇక స్కానింగ్ రిపోర్ట్లు సాబ్కి పెట్టాలి. చూపిస్తాం సారు. మరి ఆ స్కానింగ్ డబ్బులు కట్టుండ్రి. కట్టితే నేను ఇక్కడ వాళ్ళకి చెప్తా తీయమని. నాకు పని ఉన్నది, నేను బయటకు పోవాలి. ఇక మేము వచ్చినాకనే కడతాం సారు. వచ్చినాక నేను ఉండా కదమ్మా, ఎవరికి కడతావు? మరి అయితే ఇక రేపే తీయించుకుందాం. ఇక డాక్టర్ వస్తాడు అన్న అయితే. సరే అమ్మా, మీ ఇష్టం. అలా సాయంత్రం స్కానింగ్ కావాలి రాండ్రి అని ఫోన్ చేపిస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను. ఇక రేపే ఇవాళ సాయంత్రం వచ్చి అడ్మిట్ అవుతాం కానీ చేయించుకుని రేపే చేయించుకుంటాం. సరే సరే, పంపిమంటారా సార్? ఎక్కువ అమౌంట్ ఏం లేదు కదా, అన్ని క్లియరే ఉన్నాయా? అన్ని క్లియరే ఉన్నాయి సార్. ఇక 2 రోజులకు అడ్వాన్స్ కట్టిండ్రు, మళ్ళీ వస్తారు కదా. సరే పోన్రమ్మా, పోన్రి. ఇక ఇటు పోయి ఇంకొకళ్ళకి చెప్పేలోపు తన పోన్రి. ఏందో ఏందో ఎంత భయం వేసి వచ్చింది. ఆయన పంపిస్తారా పంపియరా అని. ఇక గట్లనే ఉంటుంది ఇక. చెప్తాను కదమ్మా, ఈ డాక్టర్లు చివరి నిమిషం వరకు బతికి అన్న చూస్తారు. వాళ్ళు ఎట్లా నాన్న ఉండని. వాళ్ళు బతుకుడేమో కానీ మనం చెప్తానం కదా. ఇడ ఆమె పూర్తిగా కోమాలకు పోయింది. నేను స్ట్రెచర్ పట్టుకత్తా. అన్న వచ్చిండు. ఏమంటారు? వాళ్ళు ఇడిచిపెట్టేటట్టు లేరు. ఇంత పెద్ద దవాఖానకు ఎందుకు పట్టుకొచ్చినావు అసలు? ఆయన ఆశ ఆయనకు ఉంటుంది కదమ్మా. ఇక్కడ డాక్టర్లు మంచిగానే చూస్తారు. కాదయ్యా, మా స్తోమతకు తగ్గట్టు మేము ఉండాలి కానీ గవర్నమెంట్ దవాఖానలు ఎన్ని లేవు. వీటి కోసం ఇప్పుడు హైదరాబాద్ దాకా పోన్నట. ఇక హైదరాబాద్కు ఎట్లా పోతాం, ఏం చేస్తాం? అంబులెన్స్కి ఇన్ని పైసలు ఇవ్వాలి. బస్సులల్లో అక్క ఎక్కుతుంది, ఎక్కించుకునేటట్టున్నదా? ఇక ప్రైవేట్ మాట్లాడుకోవాలి, ఏవో కథలు ఉంటాయి. నేను స్ట్రెచ్చర్ పట్టుకొస్తా. ఇక అవన్నీ మీ ఇంటికి వెనక ముచ్చట్లు పెట్టుకోండి, గిడ పెట్టకుండ్రి. వాళ్ళు మళ్ళీ పట్టుకోక ముందే తొందర పోండి. స్ట్రెచ్చర్ పట్టుకొస్తా. ఆమె నన్ను కూర్చోబెట్టి బయటకు వచ్చేసరికి నువ్వు ఆటో మాట్లాడయ్యా. ఆటో వాడు ఏమంటాడో, మీ అంబులెన్స్లోనే పంపరాదు. ఈ అంబులెన్స్లో పంపాలంటే పెద్ద కథ అవుతుంది కాదయ్యా. మళ్ళీ ఏమో అయింది, సీరియస్ అయింది, ఎందుకు తీసుకుపోతాడని అని అడుగుతాడు. ఆటోడు ఎవడు రాడు. గట్ల మా అక్కను చూస్తే ఆయనతో ఏమైందో అని రాడు. అయ్యో, నాకు తెలిసినానికి ఫోన్ చేస్తా. అడుగున్నాడో లేదో మరి. మా బామ్మది కొడుకే. హలో మా మామ, చెప్పే. ఈ హాస్పిటల్కి రారా ఒకసారి. ఒక ఆమెను ఇంట్లో పడగొట్టాలి. ఉన్నావా? బిజీగా ఉన్నావా? ఉన్నా ఇప్పుడే దించిన. ఇటుకే అత్తా నాకు. ఇగో ఒక అమ్మ గిట్లా కోమాలకు పోయిందిరా. అయ్యో, మరి దవాఖాన నుంచి గేటు పట్టుకుపోతాండ్రు. నేను సపడే కూకోరా. ఇలా పాపం పైసలు లేవు. ఇక ఇలా సంగతి నీకు తెలుసు కదా. ఆపరేషన్లు అంటారు, స్కానింగ్లు అంటారు, లక్షలు వీళ్ళు పెట్టేటట్టు లేరు. బాగా పేదోళ్ళు ఉన్నారు. ఇప్పటికే బాగా అప్పుల పాలైండట. అయ్యో, మరి గవర్నమెంట్ దవాఖానకు పట్టకపోతే ఏం పోవు. ఇక అక్కడ ఇవన్నీ ఉంటాయా క్యాన్సర్కు సంబంధించినవి. హైదరాబాద్ కోవాలి దానికి. మా దోస్తు గాంధీ బండి ఉన్నది. మరి గవర్నమెంట్ దవాఖానకు పట్టకపోతా అంటే హాస్పిటల్కు వస్తాడాడు. ఇగో ఆమెకు 4th స్టేజో 5th స్టేజో అనటరా. డాక్టర్లు మాట్లాడుకోని తిన్నా.
స్కానింగ్ చేస్తేనే తెలుస్తుంది అంటారు కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు బాగానే ఇదైందట. ఆమె మొత్తం వీక్నెస్ ఉన్నది, ముసలామె కోమలకు పోయింది. ఇక ఆమె బతకది ముసలామె అయితే. పడుతుందేమో కొంచెం గట్టిగా ఉంటే ఉంటారు అనుకున్నా. ఇక వాళ్ళు ఎట్లుంటారో మనకేం తెలుసురా. ఈ మెదడుదంటే కొంచెం డేంజరే కదా. ఇక దేవుడు ఎట్లా తలితే గట్ల అవుతుంది. సరే నడు, వస్తాను రెడీ ఉండు. మనం నాడు ఓళ్ళతో అనకు. కోమలకు పోయింది ఇక మెల్ల ఇట్లా వాడిపోతుంది, సప్పుడు చేయకు. దనదన వచ్చి పట్టుకపోయి అనలేసుకో. సరే ఎక్క తీసుకోకు మనోలే. ఏ గంతే తీసుకుంటా. ఈ నుంచి ఆడికి ఆ నుంచి ఆడికి అంటే 60 అన్న తీసుకుంటా. సరేదా. ఆవు పిల్లగా మరి గవర్నమెంట్ దవాఖానకు పోతారా హైదరాబాద్కు అంటాడు. ఇక్కడికి స్కానింగ్లు ఇవన్నీ చేస్తారా? ఇక్కడ లైన్లో నిల్చోవాలి, అవన్నీ పట్టుకొని పోవాలి. ఆధార్ కార్డులు అవి ఇవి అప్లై చేసుకోవాలి. అవన్నీ మీతో ఏడైతాయి, ఎట్లా పోతావు? అప్పో సప్పో వేసి మరి పోతే మంచిగా ఉంటుంది కానీ పోతారా? ఇగో నేను చెప్పేది వినండి. ఈయన్నే ఇంకో దవాఖానకు పట్టుకపోండి. ఆ డాక్టర్ను అడుగుండ్రి, ఆయననే చెప్తాడు ఈమె బతికేది లేనిది. మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని ఆడదాకా పోతే ఏం మిగిలది. నాకు తెలిసింది నేను చెప్తాను. ఆమె గట్ల లేదు. ఇక నేను పోతాను. బాగాసేపు ఇన్నే ఉంటే డౌట్ అవుతుంది డాక్టర్కు. ఫోన్ చేయండి, నేను ఆ స్ట్రెచ్చర్ పట్టుకొస్తా. ఏం చేస్తుడు చెల్లె? నీకేమనిపిస్తుంది చెప్పు. మీ అక్కని చూస్తే నీకేమనిపిస్తుంది? ఆపరేషన్ అయితే బతుకుతుంది కావచ్చు. నా చేతులతోటి నేనే ఎట్లా చంపాలి? సంపుడు గింపుడు అని అవన్నీ పెట్టుకోకు. ఆమె ఆపరేషన్కి తట్టుకునే తట్టున్నదా? చూసినావా ఎట్లయిందామె? మన చిన్న ఆపరేషన్ అనుకుంటున్నావా మెదడుది? ఏమంటాడు ఇంకా డాక్టర్ రక్తం ఎక్కియాలంటాడట. రక్తం లేదు ఏం లేదు, ఆమె ఎట్లా తట్టుకుంటుంది? అయితే మనం ఇంటికి పట్టుకుపోదాం సపరేక. యోగి అన్నది నంబర్ తీసుకుందాం. ఎవరో ఉన్నారన్నావు కదా, మరి పంపిస్తావా హైదరాబాద్ కని అడుగుదాం. ముందైతే ఇళ్ళ నుంచి బయటపడదాంపా. ఎవరు చెప్పులు లేదు చేతులు లేదు పట్టుకొచ్చిండు. ఓ ఎటత్తాను? అటే అంచు, లోపలికి పట్టుకురాకు. లోపలికి పట్టుకురాకపోతే ఎటు పట్టుకపోమంటే పిసలేసిందానే? ఏంటంటే ఎండ కొడుతుంది. అంటే గట్టేవో మీ అవరంలో పట్టుకపో. ఇలా కాదు, ఇంక పిసగిట్ట లేచిందేంది? అది చచ్చేదేనే. ఎండ కొడుతుంది బిండ కొడుతుంది అంటాడు. కోమలకు పోయిందంటే చచ్చినట్టే. ఎండలో వంట పెడితే ఏమవుతుంది? మంచిగానే దించిండు పాపం. పో అన్న, ఆయనకు పైసలు ఇచ్చిరాపో. గట్లే కానీ ఫోన్ నెంబర్ తీసుకో. నీకు హైదరాబాద్ పోవాలని ఉంటే పోయారు, తీసుకో. పాపం ఎంత ఘోరమైంది మా పరిస్థితి. చూస్తే నాకే బాధ అవుతుంది. ముఖమంతా డిబడి బుబ్బింది. జీపులా పుండు కూడా బాగానే అయింది పాపం. ఏమవస్థ పాడైంది. ఆ పుండుకు వాసన వస్తుంది. ఇంత శుభ్రం చేసి వేరే బట్ట కడితే మంచిగానే ఉండు కానీ ఇంత పుణ్యమన్న వస్తుంది. ఇది అత్తండి చూడు. దవాఖానకు రాదు, మరి అది నేను ఇంటికి తీసుకొచ్చిండని రానన్న అత్తలేదు. ఏ కాంతమ్మా, ఎటు చూస్తాను నాడు? అబ్బా ఎంత సంతోషం అవుతుంది నాకు ఇప్పుడు. తీసుకొచ్చి మంచి పని చేసిండ్రు. నీకు ఆమెను చూస్తే కొంచెమన్నా దుఃఖం అత్తలేదా పాపం? ఈ ఏడ్చి చస్తాన్న రోజు ఇంకేడవడానికి కళ్ళల్లో నీళ్ళెక్కడి? నా బతుకు గిట్లా చేసిండు దేవుడు, ఏం చెప్తా? నీ బతుకు ఏమైంది? మంచిగా ఉంటుంది కదా బండకు బండ. నీకేంది? నువ్వు మంచిగా నీ మరిది పైసలు పంపుతా ఉంటే జమ ఎత్తాను, బిడీలు చేస్తావు, ఆ పైసలు జమ ఎత్తావు. తిండి చక్కగా తిననే తినరు. మాకు గవర్న ఉన్నాయా? ఓడిస్తాడు మాకు పైసలు. ఉన్నాయన్న అప్పులు చేసింది. ఇక ఆపిగా ఈ అప్పులు కథలు అవన్నీ మాకు మాయరికే కానీ ఇక ఆమె ముందట ఉర్రకు ప్రశాంతంగా ఉండని 2 రోజులు. 2 రోజులకు పోతుంది అట్లా? ఇవాళనే పోతుంది అనుకున్నా నేను. గుల్కోసులు తీస్తే ఇవేం మనిషి అసలు, అవే మాటలు. ఒక్కరోజన్నా ఆమెను సరే చూసుకొని పుణ్యం కట్టుకో. ఇక కోవాలకు పోతే తిండి కూడా తినరట. నోట్లో ఏమన్నా మెతికేస్తే గొంతులు తట్టుకొని గుటుక్కు అంటారట. మరి వేద్దామా ఏమన్నా నోట్లే పాలు గిట్ట పోద్దామా? అది ఆటే తట్టుకొని పోతారట. ఇక అట్లాంటి పాప పనులు నేను చెయ్య. అబ్బో మరి ఏం పనులు చేస్తావో. నేను ఏదో చేస్తా కానీ పాపం ఆమెను పండబెట్టి వీపులా పెద్ద పుండైంది. అంత వాసన వస్తుంది. ఆ చీర మార్చుదాం, ఇంకో చీర రేపో. నేను దాన్ని ముట్ట దాని రోగం నాకు అంటుకుంటుంది. పిసలేసింది నీకేమన్నా? ఆమెకేమైంది పాపం? క్యాన్సర్ వచ్చింది. అది కూడా మెదట్లున్నది. ఆ క్యాన్సర్ అంటే ఏమనుకుంటానో పురుగు తింటది. మనం ముట్టినామనుకో ఆ పురుగు మనకెక్కుతుంది. ఇలా రేపు ఫోన్లల్లా టీవీలల్లా ఎన్ని చెప్తారు? గాయంతో కూడా తెలియలేదా? నీ తెలివి పాడుగాను నీ బిడ్డను విలువ చెప్తుంది. క్యాన్సర్ అంటే పురుగు అంటారా దాన్ని ఏమన్నా? ఓతి చెప్పింది నీకు. క్యాన్సర్ అంటే అంటువ్యాధి కాదు, అర్థమైందా? ఏమైనా నేనైతే ముట్టుకోను. తెచ్చి సాపు సీర నేనన్నా కడతా. అట్లనే వారెత్తే ఏమవుతుంది? ఈ ఇంట్లోకి ఎందుకు పట్టుకొచ్చిండు దాన్ని? ఆ పుండు సోన ఆడిడ అంతిందో మన్నో. మాకు రోగాలు వస్తాయి, పొరగండు ఉన్నారు. ఈ ఓపిసప్పి సొర్రకు సప్పుడేక నేను చెప్పింది నేను. చీర పట్టుకరాపో. ఆ మగ్గులై నీ గోరువెచ్చటి నీళ్లు బట్ట పట్టుకోనరా.
ఇగో మా ఓనికి పిసా అని పిసా పాడగాను రేపో మాపో చచ్చేదాన్ని గిన్నె పట్టుకొచ్చుకునేందుకు బయట వండేత కాకపోనా నాన్నే అరుగు మీద ఒరుగుదు ఈ రూమ్లో ఈ మంచంలోనే ఆ ముసలి పోయింది మంచానికి ఏం కాదంటే ఓ శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టి అన్ని వేసి మళ్ళా పెట్టిన పరుపు అయితే అవతలనే వారేమన్నారు పొరగాళ్ళు చదువుతారంటే మళ్ళీ కొత్త పరుపు తెప్పించిన ఏడవుతాడు మీ అన్న నా పొరగాళ్ళు చదువుతారు నా పొరగాళ్ళు చదువుతారు ఇప్పుడు చదివి ఏం చెప్తాను వాళ్ళు ఆఖరికైతే గవర్నమెంట్ కాలేజీలో పడేస్తా అన్నాడు అయితే గమే చేయుతనిస్తా అన్నది లేకపోతే పొరాళ్ళ కాసాదు కూడా ఉండదు ఇప్పుడు నీ పోరాళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు గి జత్తే మళ్ళా ఇల్లు నిడిచిపెట్టమంటారో ఏమంటారో సపరేగా బయట వంట పెడదా కర్మ నీతోటి కర్మనే ఉన్నది కదా కనీసం ఆ తిలకప్ సీజన్ అన్న తీసుకురా ఇంత బొట్టు పెడదాం పాపం ఆమె చూస్తాను ఎట్లనో కనబడుతుంది ఇంత బొట్టు పెడితేనన్నా మంచి అనిపిస్తుంది ఏమో గమని పట్టుకొని బాగా ఇది చేస్తాను చచ్చిపోయిన శవానికి తానం పోసి బొట్టు పెట్టారా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తానం పోసేటట్టున్నది ఆమె ఏం మాట్లాడతాను అంత ఎంతంత పుండైంది సారడంతా ఏమో గారుతాంది తానం వినంగా అవన్నీ ఏయిస్తారో ఏంచరో ఇక బట్ట పట్టుకరా చూడదాం నడుము చుట్టాంటి ఇంటలేవు ఇక పరుపుకి అంతా అంటిందమ్మా అన్న పరుపుకు పరుపు తీసి లేబట్టి అవతల వారిసి కాలు సెట్ అయిపోయి కొంచెమన్నా బాధపడు ఓలా నచ్చినప్పుడు చేసినప్పుడన్నా బాధ ముఖం పెట్టు ఎవడన్నా చూస్తే నువ్వే చంపేసినట్టున్నది నేనెందుకు చంపేస్తా క్యాన్సర్ అని చెప్తా క్యాన్సరే కదా వచ్చింది ఏం పాపం చేసుకున్నదో మా పాపమే మా కలకలనే కలిగింది కావచ్చు క్యాన్సర్ వచ్చిపోయిందని చెప్తా పిల్లగాళ్ళు చూస్తే భయపడతారు బొట్టు పట్టుకరాపో పెడతా అది మొగుడు చచ్చిన తారీఖనే ఉన్నది ఆడు చచ్చినట్టే అనుకోవాలి ఇంకా ఆమెకు బొట్టు పెట్టి ఇంకా ఆయనకు ఆయుష్ పెంచుతావా మొగుని కోసం కాదు గవన్నీ అర్థమవుతుందా ఆమెను చూసి పిల్ల భయపడుతుంది మీ కారుణ్య బొట్టు పెడితే ఇంత అక్క కొంచెం మంచిగా కనబడుతుంది ముఖం ఈ బొట్టు చల్లకుండా బయట వారేంటంటే మా బొట్టు బొట్టు అని తలిగినాం నేను సంబరపడన్నా బాధపడన్నా ఏం అర్థమైతే లేదు ఇది ఎప్పుడు పోవాలి దీనికి సాకిరి చేసుకుంటూ చావని చచ్చేదాకా దీని బర్రె కొనాకిన వారెత్తే బర్రె లెక్క తినడు పండుడు ఒకటే తెలుసు పాపం మరదల్ని కూడా ఒక్క మాట అన్నది అది ఎంత సత్తాయించినా దాన్ని మనకు మంచి బుద్ధులు నేర్పింది కానీ ఎప్పుడు కూడా తిట్టలేదు ఆమెను అక్క ఇక మరి హైదరాబాద్కి పోతావో ట్రీట్మెంట్ చేయించుకుంటావో ఇక నీ చేతిలోనే ఉన్నాయి నీ ప్రాణాలు ఇక హైదరాబాద్ కోత గిట్ట మంచిగా ఉండు నీకు వినబడుతుందో లేదో తెలియదు కానీ ధైర్యంగా ఉండు వాళ్ళ ఆపరేషన్లు అవి ఇవి అన్నీ వేసి మా బతికిస్తారు ముందు మనం ధైర్యంగా ఉండాలి తర్వాత ఏదన్నా తట్టుకుంటాం మనకు పిరికి అత్తే ఇక మనం పోయినట్టే నీకు ఇవన్నీ చెప్పేది కాదు కానీ నీకు తెలియదా కానీ ఇంకా తిలకం పెట్టి నేను పోతా పోయింది ఆటో అయినా నంబర్ తీసుకున్నావా ఆటో ఆయన తోటి మాట్లాడిన చెల్లి హైదరాబాద్కి పట్టుకపోయేట తోటి మాట్లాడిచ్చిండు ఆయన 10,000 అంటాడు ఒకవేళ ఏమన్నా అయినా కూడా ఆయన బండ్లనే పట్టుకొస్తాడట ఎక్కువ పైసలు ఏం అడుగు అంటాడు మరి ఏం చేస్తాడు అని బొంద పెడితే దవాఖానకు పట్టుకపోరా అంటే దవాఖానలో చస్తే మళ్ళీ పట్టుకొస్తా అని చెప్తాండ నీకు ఆడేసొంటోడాడు అన్ని పోయిలా పెట్టా ఏం మనుషులు అవ్వా ఇంకోళ్ళు అయితే బాగా అడుగుతారట మరి పట్టుకపోనా ఇప్పుడు స్కానింగ్ కానీ 15,000 దాచినా కదా 10,000 ఈయనకి ఇస్తే ఇంకా 5,000 ఉంటాయి ఇక్కడ ట్రీట్మెంట్ ఫ్రీ అన్నట కదా ఏం ఫ్రీయో ఏం పాడో మరి ఆలోచించుదాం ఒకసారి ఇక రాజుకు ప్రియాకు ఫోన్ చేయకపోయినావు వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు కదా ఏమైనా మంచి హాస్పిటల్ ఉంటాయి చెప్తారు ఇట్లా ఫ్రీగా చేసేటివి కూడా ఉంటాయి ప్రైవేట్ లేకపోతే గవర్నమెంట్ దాంట్లోనే వాళ్ళన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకో అనిపిస్తుంది నువ్వు ఇబ్బంది అని అనుకోకు మన చేతులు ఉన్న ప్రయత్నం మనం చేయాలి వాళ్ళు గట్లా ఇబ్బంది ఫీల్ అయ్యేటోళ్ళు కాదు వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ దవాఖానలో కూడా తొందర పని తట్టి చేస్తారు ఆయనకు ఫోన్ చేసి ఒక మాట చెప్పి గిట్లా అడుగు గిట్లా మరి ఎవరన్నా తెలుసా అని వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు కావచ్చు ఏమో మరి బెంగళూరు పోతానే కదా ముందైతే ప్రియ ఇంకా హైదరాబాద్ ఇల్లు శుభ్రం చేస్తా అన్నది ఈమె చీరలు ఎక్కడుంటాయి ఓ చీర పట్టుకరా ఓ మగ్గులని వేడి నీళ్ళని ఒక బట్ట పట్టుకరా ఈ పెళ్ళనేది ఏమంటే తెచ్చి మునుగుతలేదు ఇప్పుడు హైదరాబాద్ పోయినా చేసినా ఎట్లుంటుంది చెప్పు మళ్ళీ నేను ఇంటికి పోతే పని మీద పడతా ఇప్పుడు ఉన్నప్పుడే ఆయనతో అవన్నీ చూడతా ఫుండ్ అయింది కదా ఈపులా దానికో బట్ట చూడతా చీర చూడతా ఏమన్నా వేసుకోండి నేను పోతా హైదరాబాద్ పోయినా చేసినా మంచిగా ఉంటేనే మంచిగా దేకుతారు ఇక అంత పిస ఉంటే ఎవడు పట్టించుకోడు అంబులెన్స్ కూడా మళ్ళీ ఆయన తీసుకుపోని అంటాడు ఆమె గట్లున్నది ఆమె వీపుల పుండు తెచ్చిత్త చెల్లె నీ కాళ్ళు మొక్కుతా నీకు పుణ్యం ఉంటుంది ఇక నువ్వు అవన్నీ మాట్లాడకన్నా నేను ఇక చీర మార్చి పోతా అంతే నేను మన దగ్గరుండి చూసుకుంటానన్నా పోయి తానం చెత్త అయిపోయి
నేనేమో మొగోన్ని అయితే నాకేమో మార్చరాకపోయే. నువ్వు గవన్నీ ఆలోచించకు, నేనేమనుకోను పో. గీసి పెద్దామెకి ఎత్తే ఇంత పుణ్యం తప్ప పాపం రాదు. ఎలాగ ఆలోచించుకో. మా సార్ను రమ్మాట మాట్లాడుకోండి. ప్రియా నువ్వు రాజును కూడా అడుగు. మరి వాళ్ళు పోదామంటే గిట్ట సపరేట్గా హైదరాబాద్కు నేను ఇంత బొట్టు పెడతా. ఇంత ఉప్పు కూడా పట్టుకురానయ్యా. జుట్టు దింపేద్దాం. ఇంత జుట్టు దింపేసి బట్టలు మారుస్తా అయిపోయి. ఆగు, అంతేట చల్లబడ్డట్టు అనిపిస్తుంది. అన్న సుధురాయ్, అవ్వో చల్లబడ్డది. అక్క అక్క, అవ్వో ఊపిరి కూడా ఆడతలేదు కదా. మనం పోయింది ఏంది అక్క? ఏమైంది చెల్లె? ఏం లేదు. నువ్వైతే జిట్టు దింపేసి వెళ్ళే. ఆ గ్లూకోజులకు ఒక మంత్ ఉబ్బింది, మంచిగా కనబడుతుంది. మా అక్కకు నా జిట్టు తలిగేటట్టున్నది. మంచిగా నిండుగా అయింది కదా. అయ్యో కిమె చచ్చిపోయింది కదా. అయ్యో ఊపిరి అసలు ఆడతలేదు. తీసుకొచ్చిండ్రా ఇంటికి? అబ్బా వచ్చినావానయ్య, ఈయనే ఉండరాదు గొడిసేపు. ఒక రాజుకు ఫోన్ చేస్తా. నాకు ఒక్కరికి మనసున పడతలేదు. పాపం చెల్లి వచ్చింది దవాఖానకు, తీసుకొచ్చినాం. అదే ఇది ఇంకా అత్తలేదని చూస్తే ఇటు పట్టుకొచ్చిండ్రా అని చెప్తే వచ్చిన. బాగుంటుంది. ఉండు ఉండు, నేను ఇంత ఉప్పు పట్టుకొస్తా. అక్కను హైదరాబాద్ పట్టుకుపోదాం అనుకుంటాను. మాలిక ఏమైంది? పోయిందయ్యా. చెల్లె బట్టలు మార్చుతుందట. ఏమంటానవే? పోయింది, పానం లేదు, చల్లబడ్డది. ఒకసారి చూడు. ఏ మాకేం తెలుస్తుంది? హైదరాబాద్ కొట్టకపోతాం, వాళ్ళే చూసుకుంటారు దవాఖానలో డాక్టర్లు. ఇంకా రాజుకు ఫోన్ చేస్తే ఆయన ఏదో ఒకటి మాయ చేస్తాడు. నాడి కొట్టుకుంటలేదు కదా. అయ్యో ఊపిరి ఆడతలేదు. పోయింది పోయింది కానీ చల్లబడ్డది. నేను అంటలేనా అయ్యా? అన్న ఏమంటారు మీరు? హైదరాబాద్ కొట్టకపోతే వాళ్ళు చూసుకుంటారు. నేను ఇంకా రాజుకు ఫోన్ చేస్తా. హైదరాబాద్ కొట్టకపోయేటోని కూడా చేస్తా, రమ్మంట. కాంతమ్మ, దాని సంచి పైన సజ్జ మీద వారేసిన. ఆ పోరాన్ని తీయమాట తీస్తాడు. చీర పట్టుకొస్తావు. మంచిగా నిగనిగ అయింది. మంచిగా గ్లూకోజులు అవి ఇవి హాస్పిటల్ అన్నీ పెట్టిండ్రు. ఇక గిడేం దొరుకుతుంది నాకు? ఆమె నోరే తెరచలేక ఇక మళ్ళీ బక్క అయింది అంతేటో అయిందని నన్ను ఆడిపోసుకుంటారు. నాకు తెలుసు గట్లా ఆడిపోసుకోననే ఇడి ఎత్తాడు గిట్లా. ఇక వర్రకు నీ ఏడుపు గత్తర పోతే ఏడ్చి ఏడ్చి ఆమెను చంపేసినావు కదా. ఏంది? ఆమె చచ్చిపోయింది. నీ కంటి ఇప్పుడు చల్లగా ఉంటాయి. అయ్యో పీనుగా అయిందా? నేను అందుకే అన్నా బయట వారేయండి. ఈ మంచాల వారేసిండ్రు. ఆమెకు ఇంట్లో పానం బాగున్నానే ఉన్నది, అందుకే ఇటు తీసుకురాగానే చచ్చిపోయింది. అందుకే బయట వారేయమని చెప్పిన. నువ్వు చచ్చినాక నిన్ను గట్నే వారేస్తారు. అయ్యో వాళ్ళకి ఇళ్ళకు ఫోన్లు చేసి చెప్పు, వాళ్ళని వస్తారు బయట వండేస్తారు. ఊకో, నిమ్మలం చేసుకో. ఇక మన చేతులు ఏమన్నా చెప్పు. ఏం లే, మనం కూడా ఎప్పుడో ఒక పారి పోయేటోళ్ళమే. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక, గంతే. మంచిగానే ఉన్నది. వారం రోజులు అన్నీ ఉంటుంది అనుకున్నా, గిట్ల అవుతుంది అనుకోలే. అది పోయినావా? మమ్మల్ని ఇడిచిపెట్టి పోతాన్నావు. ఇక అప్పులు బిల కష్టాలల్లా ఆరేసి నువ్వు మంచిగా పోయిగా సంబరంగా ఉండు పైన. మాలిక ఫోన్లో అందరికి వేసిన. ఈ వాళ్ళు వస్తారో రారో, బాగానే సేపు అయింది కదా. ఇక ఎడబడతాడా అప్పులయ్యాయి. వాళ్ళందరికీ కోపమే ఉంటుంది. ఇప్పుడు ఆయన చచ్చిపోతే వాళ్ళు ఎవరు రారు. లొల్లి పెట్టుకోవడానికి కూడా వచ్చేటట్లేరు. ఇక చచ్చిపోయినప్పుడు లొల్లీలు పెట్టుకుంటలేరు. ఇప్పుడు కేసులు అయితే అన్ని జైళ్ళల్లో వారెత్తారు. ఆయనే పోతే పోతే కానీ అప్పులన్నీ మాఫీ చేయించిపో. నువ్వు చచ్చిపోయినందుకన్నా అప్పులన్నీ మాఫీ అవుతాయి. మరి మనం కేసు వేయచ్చిన ఉల్టా మీ అప్పుల బాధ తట్టుకోలేకనే చచ్చిపోయిందని. ఏమో ఇక అవన్నీ తెలియదు. ఇక రాజుకు ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. శృతి, ప్రియాంటికి ఏ పోయినా బిడ్డ, నా ఫోన్లో ఉన్నది నంబరు. సరే అమ్మా, వాళ్ళు ఇప్పుడు ఏడున్నారో, ఇప్పుడు ఎందుకు వస్తారు కానీ చెప్పనైతే చెప్పాలే, మన బాధ్యత. ఇంటి పక్కకు ఉండే అమ్మా, ఆంటీ కూడా బిజీ వస్తుంది. అభినయ్ ఫోన్ నంబర్ నాకు తెలుసు, చెయ్యన్నా? చెయ్యి బిడ్డ, చేసి చెప్పు. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పమను. వాళ్ళు ఏడున్నారో ఏమో ఇక. హలో శృతి. హలో అభి. థ్యాంక్ యూ శృతి, ఫోన్ చేసినందుకు. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. కారుణ్య ఎట్లుంది? వచ్చేటప్పుడు నా మీద అలిగింది. నా గురించి ఏమన్నా మాట్లాడుతుందా? నేను మాట్లాడా అని చెప్పిన. ఒకసారి కారుకి ఫోన్ ఇస్తావా ప్లీజ్ శృతి? కారుణ్యతోటి మాట్లాడబుద్ధి అవుతుంది. వచ్చినప్పటి నుంచి కారుణ్యనే గుర్తొస్తుంది. మస్తు బాధ అనిపిస్తుంది. అభి, కారుణ్య వాళ్ళ అత్త చనిపోయింది. ఏంటి? కారుణ్య వాళ్ళ అత్త చనిపోయిందా? అవును అభి,
ఇంతకు ముందే ఒక హాఫ్ అన్ అవర్ అయింది. అసలు ఏమైందా మీకు? మంచిగానే ఉండే కదా, సూసైడ్ చేసుకుందా? కాదబ్బి, మీరు పోయినాక కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అప్పటి నుంచి హాస్పిటల్లోనే ఉన్నది. క్యాన్సర్ అంట, బ్రెయిన్ ట్యూమర్, కొమాలోకి వెళ్ళిపోయింది. ఈరోజు చనిపోయింది. అయ్యో, అంత సడన్గా ఏంటి అసలు? ఇది ఫైనల్ స్టేజ్ అట, బ్రతికే ఛాన్స్ లేదని చెప్పారంట డాక్టర్. అయ్యో, కారుణ్యకి ఎంత ఇష్టం అత్త అంటే. కారుణ్య బాగా ఏడుస్తుందా? అవును, చాలా. నువ్వు ప్రియా ఆంటీకి ఉన్నావు, మీ డాడీకి చెప్తావా? వాళ్ళ ఫోన్ బిజీ వస్తుందట, ఒకసారి చెప్పు. చెప్తాను, వాళ్ళు మీటింగ్లో ఉన్నారు, వచ్చాక చెప్తాను. సరే అభి, బాయ్. బాయ్. శృతి, కారుణ్య దగ్గర ఉండవా? తనని ఏడవద్దని చెప్పు, దగ్గరుండి నువ్వే చూసుకో. అలాగే అభి. కారు ఏడవకి, మా పిల్లకు అత్త అంటే బాగా ఇష్టం. ఈ పిల్ల అప్పటి సంది ఎడతానే ఉన్నావు. బాగాసేపు ఏడవక ఆయన నువ్వు కాళ్ళు తిరిగి కింద పడతావు. పొద్దుగాల నుంచి ఏం తిన్నే లేదు, నాకంత ఎటో ఎటో అవుతుంది. అయ్యో, నీకు అసలే షుగర్ పాడైంది. ఏమన్నా నేను పాలన తాగకపోయాను, నేను తెచ్చిస్తావు. ఓ అయ్యో అక్క, గట్ల వేసినావా అక్క? అయ్యో అయ్యో, అందరు ఏడతారు కదా అక్క. అయ్యో, నీ తమ్ముడు ఏడవబట్టే. అయ్యో, నీ మేనకోడలు, నీ అదిని మేనల్లుడు, ఇంటి పక్కకున్న మేము అందరం ఎడతాము. నా మనవరాలు శృతి కూడా ఎడతాండు. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి మన వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఉన్నది ఉన్నట్టే తీస్తున్నాం ఫ్రెండ్స్, మీరు చేంజెస్ చేయమంటే చేయడం కుదరదు. అది మన ఓన్ స్క్రిప్ట్ అవుతుంది. పాపం కారుణ్య వాళ్ళ అత్త చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఏమైంది? అత్త దూరమై కారుణ్య ఎంత బాధపడుతూ ఉంటే నాన్నకి ఏమైనా అయితే కదా, మన దగ్గర వాళ్ళు దూరం అవుతే అలాగే ఉంటుంది. ప్రియా ఆంటీ రాజు అంకుల్కి విషయం తెలిసిపోయింది. మరి తర్వాత ఏం జరగబోతోంది? కారుణ్య వాళ్ళ నాన్నకి ఏమైంది అసలు? పిల్లల్ని హైదరాబాద్కి మరి తీసుకుపోరా? ప్రియ వాళ్ళు వచ్చినాక ఏం చేస్తారు? అదంతా చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.